ఎకరాల్లో ఆక్రమణలు, ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం, నోటీసులు జారీ చేసిన అటవీ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థకు వైకాపాతో సన్నిహిత సంబంధాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. గ్రీన్కో హైడల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కర్నూలు జిల్లాలోని గని అటవీ ప్రాంతంలో 1680 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్కో ముందుకొచ్చింది. అధికారికంగానే 903 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హైడల్ ప్రాజెక్ట్ ఏర్పాటు ఆలోచనకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీజం పడింది. 2019వ సంవత్సరానికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదనలు తయారై భూ కేటాయింపులు జరిగాయి. అనంతరం వైకాపా అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. సంస్థ ఎండీ సీఈఓ అనిల్ సోదరుడు చల్మల్శెట్టి సునీల్ వైకాపా నేత. ఆ పార్టీ తరపున ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా నేతకు చెందిన ప్రాజెక్టు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్న అధికారులు నోరు మెదపలేదు. ఇదే అదనంగా గ్రీన్కో సంస్థ ప్రతినిధులు అడవిని తమ సొంత అవసరాలకు వీలుగా మార్చేసి కేటాయించిన భూముల కన్నా 140 ఎకరాలు అదనంగా వినియోగించుకుంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అతను ఇంతకుముందు చల్మల్శెట్టి సునీల్ తెలుగుదేశం, జనసేన అన్నిట్లో చేశాడు. ఇంకోటి అడవిలో ఓ ప్రాజెక్టు కట్టారు, హైడల్ ప్రాజెక్ట్. అది ఏమన్నా పబ్బు కట్టారా లేకపోతే వేరే ఏమైనా కట్టారా? హైడల్ ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ అడవిలో కేటాయించింది అక్కడ తెలుగుదేశం పార్టీని అని వీళ్ళే చెప్తున్నారు. అక్కడ ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడే కడతారు. హైడల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? నీళ్ళు ఉన్న చోట ప్రాజెక్టు కట్టడం. ప్రాజెక్టు కట్టెళ్తారు, ఏదో ఆ సినిమాల్లో చూపెట్టినట్టు టార్జాన్ లాగా ఏమన్నా ఈ పట్టుకుని బోరు కదా, రోడ్డే వేస్తారు అక్కడికి. ఆ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు ద్వారానే ఉంటుంది. అది పర్యావరణ విధ్వంసం. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టును మూసేద్దామా తీసేద్దామా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక రాష్ట్రంలో ఇంకెవడు ప్రాజెక్టు పెడతాడు అక్కడ? అదానీ వద్దు, అంబానీలు వద్దు, లేకపోతే గ్రీన్కో వద్దు. ఇలాంటి కాన్సెప్టు మరి ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కావట్లేదు. రాష్ట్రానికి మంచి జరగాలి కానీ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులు ఇంతకుముందు 2 సంస్థలు అప్పట్లో వాళ్ళు వేధించినాయి. అమర్ రాజా, కియాకి సంబంధించి అది రాసినందుకే మనం తప్పుపట్టాం. ఇప్పుడు రోజు పత్రికల ద్వారానే అది ఆ సంస్థ వేస్టు, ఈ సంస్థ వేస్టు, అక్కడ పర్యావరణ ప్రాబ్లం, ఇక్కడ పర్యావరణ ప్రాబ్లం అని భయోత్పాతానికి గురి చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే పారిపోయేలాంటి వాతావరణాలు కల్పించకూడదు. ప్రభుత్వాలు మారినప్పుడు వేధిస్తారన్నటువంటిది ఖచ్చితంగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలే రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ వాడు ఉన్నా సరే పరిశ్రమని పరిశ్రమలాగా చూడకపోతే కనుక అత్యంత ప్రమాదం. రాష్ట్రానికి మంచి చేస్తున్నాం అన్న పేరుతో చెడు చేయకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే